ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం ఈరోజు జరుపుకోబోతా ఉన్నారు. జిల్లా ఏదైతే 3 జిల్లాల నుంచి కొంత భాగం తెలిపినటువంటి ప్రకాశం జిల్లా అదేవిధంగా ఉంది. పూర్తిగా వెనకబడిన ప్రాంతంగా ఉంది. ఒక పక్క వెలుగొండ ప్రాజెక్టు, అదేవిధంగా విమానాశ్రయం అన్నది ఏమీ ముందుకు పోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. మనతో పాటు మార్కెటింగ్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ 56వ ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రకాశం జిల్లా అన్ని ప్రాంతాల 3 జిల్లాల వెనకబడిన ప్రాంతాల నుంచి విడదీసి ఈరోజు ప్రకాశం జిల్లాగా దీనికి నామకరణం చేయడం జరిగింది. ఏ రోజైతే నామకరణం చేశారో అప్పటి నుంచి మన జిల్లాకి సరైన త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి వసతులు లేక బాగా వెనకబడిన జిల్లాలో మనది ప్రప్రథమంగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన ప్రకాశం జిల్లాకి జీవనాడి వెలుగొండ ప్రాజెక్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దానికి భూమి పూజ ఆ రోజు ఆద్యం పోశారు. మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చాక పోయిన ప్రభుత్వంలో ఊరక ఒక ఇసుక కంకర పెట్టి ఈ జాతికి అంకితం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పూటకప్పు నాటకం చేసి జనాలు తిరస్కరించారు. మళ్ళీ ఈరోజు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తప్పకుండా మొన్న రాష్ట్ర బడ్జెట్లో కూడా వెలుగొండ ప్రాజెక్టుకి ప్రాధాన్యత కలగడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ అందరూ ప్రకాశం జిల్లా కూటమి నాయకులందరూ కూడా వెలుగొండ ప్రాజెక్టు సాధించాలని ఒక సంకల్పంతో ఉన్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టు కూడా సాధిస్తాం. అలాగే మన జిల్లాకి ఈరోజు చూసుకుంటే మొన్నే ఎయిర్పోర్ట్ కూడా మన ఢిల్లీ నుంచి ఆఫీసర్స్ కూడా వచ్చి ల్యాండ్ కానీ అన్నీ చూసుకోవడం జరిగింది. అభివృద్ధి అడుగులో మళ్ళీ కూటమి ప్రభుత్వమే సాధ్యం. వెనకబడిన ప్రకాశం జిల్లాని తిరిగి మిగతా జిల్లాలతో పాటు పోటీగా తీసుకొని రావడమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. మన జిల్లాలో ప్రప్రథమంగా యాక్వా కానీ గ్రానైట్ కానీ పరిశ్రమలు కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. గత పాలకులు ఈ 2 పరిశ్రమల్ని బాగా దెబ్బతీశారు. ఈసారి ఈ కూటమి ప్రభుత్వం వాటిని కూడా స్టడీ చేసి మళ్ళీ వ్యాపారంలో మళ్ళీ 2 రంగాల్లో కూడా రాణించే ప్రయత్నంలో కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అట్లాగే సార్ మీరు మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ఇటీవల కాలంలో మీకు శాఖకు సంబంధించి 2-3 సార్లు మీటింగ్ కూడా జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా పోయి కలిసి వచ్చినారు. దాంతోపాటు మన జిల్లా ఏదైతే ఉందో మన జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉందన్నమాట. చీరాలు కానీ కొత్తపట్నం కానీ కరేడి కానీ దీనికి సంబంధించి మీరు ఏదైనా కొత్తగా ప్రణాళిక? తప్పకుండా ఈ మారిటైమ్ బోర్డు ద్వారా కూడా మంచి పోర్టుకు అనుకూలమైన ఇండస్ట్రీస్ కూడా రాబోతూ ఉన్నాయి. ఒంగోలులో కూడా ఫిషింగ్ హార్బర్ కూడా శాంక్షన్ అయ్యింది. అది కూడా పట్టాలు ఎక్కబోతూ ఉంటుంది. త్వరలో భూమి పూజ కూడా జరుగుద్ది. అలాగే మన పాకల దగ్గర ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ కూడా మనం ప్రపోజ్ చేస్తున్నాం. పాకల్ని ఒక మంచి టూరిజం స్పాట్గా కూడా డెవలప్ చేయబోతూ ఉన్నాం. మంచి రిసార్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఏదేమైనా మా శాఖకు సంబంధించి కానీ పోర్ట్స్ కానీ అయితే అభివృద్ధి చేయడంలో కూడా ఎక్కడా రాజీ లేకుండా మన జిల్లాకి ఏది కావాలో అది చేయడానికి కూడా మేము ముందడుగులు వేస్తూ ఉన్నాం. కొత్త పోర్టు కూడా మన పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు గారు ప్రపోజ్ చేశారు. పెదగంజాం దగ్గర మూటుమర్రి గ్రామంలో అక్కడ కూడా ఒక పోర్టుకి ఫీజిబిలిటీ ఉంటుందంటే దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పి ఉన్నాం. అది కూడా త్వరలో రాబోతూ ఉంది. ఇంకా కొత్త పోర్టులు ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా మారిటైమ్ బోర్డు తరఫున కూడా అవి ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్స్ కూడా పంపించున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదైతే చెప్తానో చూస్తూ ఉన్నారు కదా, మన జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ఏదైతే మారిటైమ్ బోర్డు తన శాఖ ద్వారా జిల్లాకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు నేను సమకూర్చి పెడతాను అన్నాడు. అదేవిధంగా జిల్లా ఇక నుంచి 5 సంవత్సరాల్లో అభివృద్ధిలో ముందుకు పోయిద్ది అని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 94401
55768 81428 32186.